నేనైతే కొన్ని మేకర్ బజార్ నుంచి అయితే కాంపోనెంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నెక్స్ట్ వీడియోస్కి యూస్ఫుల్ అవుతాయి అని. ఏం కాంపోనెంట్స్ ఆర్డర్ పెట్టానో చూడాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి అనమాట. సో ఎందుకు ఆర్డర్ పెట్టానో ఆ కాంపోనెంట్స్, సో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ యూజ్ అయిందో నేను చెబుతాను. ప్లస్ మీరు ఈ వీడియో చూడటం వల్ల మీకు ఆ కాంపోనెంట్స్ గురించి తెలుస్తుంది. సో ఇక్కడ బై చేస్తే ఆ క్వాలిటీ ఎలా ఉండిద్ది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టైం బై చేయాలనుకుంటే అక్కడే బై చేస్తారు, లేదా వేరే సార్ చూసుకుంటారు. ప్రైస్ కంపారిజన్ కూడా అయితే చేసుకోండి అనమాట. సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చే హ్యాండ్ గ్లౌజెస్ అనమాట మనకి. సో హ్యాండ్కి వేసుకోవడానికి మనం సోల్డరింగ్ చేస్తాము, షాక్తో కట్ చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు ఏమీ కాకుండా ప్రొటెక్షన్ కోసం అనమాట ఈ హ్యాండ్ గ్లౌజెస్ అనేవి. సో చూసారు కదా, వేసుకున్న తర్వాత అయితే ఎలా ఉందో. సో ఇలాగానే వస్తుంది అనమాట. సో క్వాలిటీ అయితే అంత బాగలేదు, 39 రూపీస్ అన్న క్వాలిటీలోనే ఉంది. ప్లస్ హ్యాండ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. సో బై చేయాలనుకుంటే చూసుకొని కరెక్ట్ సైజ్ బై చేసుకోండి అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అనమాట స్పీకర్స్. సో ఇది వచ్చి 4 ohm 3 watt స్పీకర్స్ అనమాట. సో నా దగ్గర మినీ బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది. సో దాంట్లో అయితే స్పీకర్స్ అయితే పోయాయి అనమాట. సో దానికోసం అని ఈ ఆర్డర్ పెట్టాను 2. నెక్స్ట్ వచ్చి అయితే ఛార్జింగ్ మాడ్యూల్ అనమాట, చిన్నది. సో మినీ ఇది 2 తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర మినీ కూలింగ్ ఫ్యాన్ అయితే ఉందన్నమాట. సో అదేంది ప్రాబ్లం అనేది వచ్చింది. సో దాన్ని టీ డౌన్ చేసి దాంట్లో ప్రాబ్లం రెక్టిఫై చేశాను అనమాట. సో దాంట్లో ఛార్జింగ్ పెట్టడానికి బ్యాటరీకి ఇది మాడ్యూల్ అనేది ఆర్డర్ పెట్టాను. సో ఇలాంటి 2 తీసుకున్నాను, బ్యాకప్ కింద ఒకటి ఉంచాను. ఇది వచ్చేందంటే మన మినీ N20 గేర్ మోటార్స్ అయితే ఉంటాయి కదా, దానికి సంబంధించిన హోల్డర్ అనమాట. మనం దేనికన్నా మౌంట్ చేసుకోవాలనుకుంటే ఈ హోల్డర్ యూస్ చేసుకొని మౌంట్ చేసుకోవచ్చు. సో ఇది బయట వచ్చి నాకు 10 రూపీస్ ఏమో పడేది. సో దీంట్లో ఆన్లైన్లో తీసుకోవడం వల్ల 30 రూపీస్ పడ్డది. సో ఇది కూడా చూసి చెక్ చేసి తీసుకోండి అనమాట, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఇంకోటి 2 మినీ స్పీకర్స్ అయితే తీసుకున్నాను అనమాట, 26mm మినీ స్పీకర్స్ అనమాట. ఎందుకు బై చేశానంటే ఒక స్మాల్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాను అనమాట మన ఛానల్లో. AI బేస్డ్ వాచ్ అనమాట, దానికోసం కొన్నాను. సో ఇది వచ్చేమో మైక్ మాడ్యూల్ అనమాట. చెప్పా కదా మినీ AI వాచ్ అనేది చేస్తున్నా కదా, సో దానికి వాయిస్ రికగ్నైజేషన్ కోసం మైక్ మాడ్యూల్ అనమాట. సో అవుట్పుట్ కోసం అనేది ఇది మనకి స్పీకర్లో అవుట్పుట్ రావాలి కాబట్టి అవుట్పుట్ మాడ్యూల్. దీన్ని యూస్ చేసుకొని మనకి ESP32 టు దీనికి స్పీకర్కి మధ్యలో ఇది కమ్యూనికేషన్ కింద వర్క్ అవుతుంది. సో దానికోసం ఇది కొన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఏంటిదంటే మన అల్ట్రాసోనిక్ సెన్సార్ మౌంట్ చేసేది అనమాట. సో ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్లో దేంట్లో గట్రా యూజ్ అయితే మనకి పనికి వస్తుందని సో ఆర్డర్ పెట్టాను అనమాట. ఒక సెన్సార్ కదా, సో దీన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ వేరే ఏదో ప్రాజెక్ట్ అయితే తయారు చేస్తాను. ఇంకోటి వచ్చిందంటే ఇది RGB LED అనమాట. 3 లైట్స్ ఉన్నాయి, అడ్రస్బుల్ లైట్స్. యూజ్ చేసుకొని మనం దేనికైనా బిగించుకోవచ్చు అనమాట. RGB రెడ్, బ్లూ, గ్రీన్ అయితే వస్తాయి. సో ఇది ఒక లైట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఏమో LDR. సో LDR ఎందుకు యూస్ చేశానంటే మన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, సో నేను చిన్న ప్రాజెక్ట్ అయితే చేశాను, మన ఛానల్లో ఉంది. సో వీటిని యూస్ చేసుకొని మనం పెద్దదైతే తయారు చేయబోతాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న లైట్స్ కానీ, సో బయట మనం ఎక్కడన్నా లైట్స్ పెట్టేస్తాం కదా, సో ఆటోమేటిక్గా డే అవ్వగానే ఆఫ్ అవటం, నైట్ అవ్వగానే ఆన్ అవటం. సో అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను. సో అందుకే ఈ 2 ఎక్స్ట్రా తెప్పించాను అనమాట, యూస్ఫుల్ ఉంటాయని. ఇవి అనమాట ఐస్ క్రీమ్ స్టిక్స్. సో మన ప్రాజెక్ట్స్లో దేంట్లోనే యూజ్ అవుతాయి. సో దీనివల్ల వీటి వల్ల చాలా యూజ్ ఉండిద్ది. సో మనం ఏదైనా చేయొచ్చు వీటిని యూజ్ చేసుకొని చాలా వరకు. సో అందుకని తెప్పించాను అనమాట. నెక్స్ట్ వచ్చి గ్లూ స్టిక్స్ తెలిసినాయి కదా, మనం ప్రాజెక్ట్లో అది తీయాలంటే మనకు కావాలి. సో నేను కలర్ఫుల్గా ఉన్నాయని కొంచెం తెప్పించాను అనమాట. ఇవి నార్మల్ వైట్, సేమ్ ఈ 2 ఒకటే. సో దీంట్లో ఏంటంటే చెమ్కీలు ఉంటాయి అనమాట, అంతే తేడా. నెక్స్ట్ వచ్చి 2 సెట్స్ అయితే జంపర్ వైస్ తీసుకున్నాం. ఒకటి వచ్చి మేల్ టు మేల్, ఇంకోటి వచ్చి ఫీమేల్ టు మేల్ అనమాట. సో ఈ 2 మనకి ప్రాజెక్ట్లో ఎప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. ఇంతేనమాట ఈ వీడియోకి. సో ఈ మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చి నాకు 1001 రూపీ అయితే పడ్డది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయితే చేసుకోండి అనమాట. మీకు చాలా వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను. సో ఫాలో కొట్టుకొని ఉంచుకోండి. అంతే, టాటా, బై బై.